మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అప్పటి ఓఆర్ఆర్ ఇవాళ మళ్ళా ఈ రీజనల్ రింగ్ రోడ్డు మరొక సూపర్ గేమ్ చేంజర్ గా హైదరాబాద్ ని అన్ని విధాల ముందుకు తీసుకునే విధంగా ఈ కార్యక్రమాలను కూడా స్పీడప్ చేయాలని నిర్ణయించుకున్నాం. అలా మీరు చూసిందో అది ఎయిర్పోర్ట్ కానివ్వండి, హైదరాబాద్ విజయవాడ 6 లేను గడ్కరీ గారిని వెంటనే ఒప్పించి దాన్ని చేయడం కానివ్వండి. ఇంకొకటి మన శ్రీశైలంకు ఈ ఆర్ఓపి ఎలివేటెడ్ కారిడార్, శ్రీశైలంకి మనం పోయే రోడ్డుని రిజర్వ్ ఫారెస్ట్ గుండా పోతుంటే సీఎం గారు నేను ప్రైమ్ మినిస్టర్ మన గడ్కరీ గారిని కలిసినప్పుడు అక్కడ మాకు ఎలివేటెడ్ కారిడార్ కావాలి అని చెప్తే 62 కిలోమీటర్స్ని సింగిల్ పిల్లర్తో డిపిఆర్ తయారు చేయని చెప్పి వాళ్ళు ఎన్హెచ్ఏ వారికి గడ్కరీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 7,000 కోట్ల ప్రాజెక్ట్ అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి రోడ్ వెయిటింగ్ ఛాన్స్ ఉండదు. తప్పకుండా మాకు పూర్తి నమ్మకం ఉన్నది. గడ్కరీ గారు మాట్లాడిన తర్వాత, నేను గౌరవ సీఎం గారు మాట్లాడిన తర్వాత మాకు మంచి నమ్మకం ఏర్పడింది. దాన్ని కూడా 1 సంవత్సరం లోపు డిపిఆర్ పూర్తి చేపించి శాంక్షన్ చేపిస్తే ఇటు రాయలసీమ ఆంధ్ర పోయే వాళ్ళకు కూడా షార్ట్ కట్ అవడే కాకుండా గతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీశైలం రావాలంటే గుర్రం మీద ఆ రేడియాలు పోతున్నాయి. దానికి చరిత్ర ఉన్నది ఆ రోడ్డు. అందుకనే దానికి మేము కూడా ఏం చేసినాం అంటే మాకు షార్ట్ కటే కాకుండా శ్రీశైలం వెళ్ళే భక్తులకు కూడా ఈ రోజుల్లో చూస్తున్న తిరుపతి తర్వాత శ్రీశైలం ఎక్కువ పెరిగింది రష్. అందుకని దాన్ని కూడా ప్రయత్నం చేసి మిగిలిన ఫ్లైఓవర్స్, మిగిలిన నేషనల్ హైవే రోడ్స్ని అన్ని కూడా ఫేస్ వైజ్ ల్యాండ్ ఎక్వేషన్ స్పీడప్ చేసి ముందుకు పోతున్నాం. ఇందులో ముఖ్యమైనది మామూలు ఎయిర్పోర్ట్ రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నది. దాంతోపాటు దాన్ని అలా గతంలో ఫస్ట్ ఏంటంటే చిన్న ఏటీఆర్ ఫ్లైట్లు దిగే విధంగా అనుకున్నాం. కానీ లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా డిపార్ట్మెంట్ అంతా చర్చించి పెద్ద ఫ్లైట్లు కూడా దిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న 253 కిలోమీటర్లకు 205 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. వచ్చే నెల ల్యాండ్ ఎక్వేషన్ కూడా స్టార్ట్ చేస్తాం. దాని ఎయిర్పోర్ట్ని 1 ఇయర్ లోపే చిన్న విమానాలు దిగే విధంగా 1.5 ఇయర్ లోపే రెగ్యులర్ ఎయిర్పోర్ట్గా కేంద్ర ప్రభుత్వ సహకారం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారి సహకారంతో పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు దీనికి సంబంధించినవి ఉంటే అడగండి. మనం మూసి గీసి అడిగేది ఉంటే ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మళ్ళీ మూసి ఏంటంటే ఢిల్లీలో ఉండే మంత్రులందరూ గల్లీలలో ఉండి షూస్ వేసుకొని, సాక్స్ వేసుకొని, ఏసీలు వేసుకొని, దోమలు రాకుండా మస్కిటో ఆయిల్ పెట్టుకొని, వాళ్ళ గురించి మీరు టైం వేస్ట్, మీరు అడగడం వేస్ట్, నేను చెప్పడం వేస్ట్. నెలల 4-5 సార్లు సొంత స్టేట్కి వచ్చిపోతారు, సొంత కాన్ఫరెన్స్కి వచ్చిపోతారు. నెలలో 3 రోజులు ఢిల్లీలో, 27 రోజులు హైదరాబాద్లో. అంటే దేశానికి మినిస్టర్లా, మూసిని అడ్డుకుంటానికి మినిస్టర్లా వీళ్ళు. ఒకసారి వచ్చి నల్గొండ జిల్లాలో ఏదైనా ఒక ఊర్లో పడుకొని పొద్దున కాళ్ళు చేతులు క్షేమంగా తీసుకొని రమ్మని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఏదో వాళ్ళ ప్రాంతం, గతంలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న ఏరియా కిషన్ రెడ్డి గారు అక్కడక్కడ సిటీలో వాళ్ళకున్న సంబంధాలు బీజేపీ కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ ఏరియాలో బతికింది. కానీ నల్గొండ జిల్లాలో ఏ ఊరన్నా తీసుకోండి, భువనగిరి నుంచి మన సీఎం గారు సంఘం పోయింది కదా, సంఘంకి వెళ్ళి దామరచెల్ల వరకు పండుకొని క్షేమంగా హైదరాబాద్ రమ్మని చెప్పండి. వస్తారో కృష్ణాలో పడేస్తారో మూసిలో పడేస్తారో మాకు తెలియదు.
ఈ పోయిన వాళ్ళందరినీ మూసిలు ఎత్తేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వారిగా ఇప్పుడు కూడా పోయిస్తున్నా భువనగిరికి, ఆలేరుకు. మీకు దండం పెడతాం సార్, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పని లేక వదులుతున్నారు, ఎట్లన్నా చేసి మూసిని క్లీన్ చేయండి సార్, మేము బతికే ప్రసక్తే లేదని చెప్తున్నాం. అంటే వీళ్ళు మానవత్వం ఉన్న మనుషులా? ఈ పార్టీల రాజకీయాలకు ఎందుకు వచ్చిన వీళ్ళు? ఎప్పుడు రాజకీయాలే కావాలా? ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్, అంటే ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అది, ఆల్మోస్ట్ లక్షల కోట్ల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంట్. నేను నెల రోజులు 2 నెలలకెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా, ఎప్పుడూ హైదరాబాద్ గల్లీలోనే ఉంటుండు. అదే మరి అందుకే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మూసిలో పండుకోమని చెప్పు. మైన్స్ అంటే ఇవాళ వేరే దేశాలకి తీసుకొచ్చుకుంటున్నాం మైన్స్. మనం సింగరేణి నష్టాలలో ఉన్నది, సింగరేణి ఎట్లా బయటపడాలో ఆలోచించి ఒక్కసారైనా సింగరేణి మీద ఆఫీస్ పోయి రివ్యూ చేసిందా? ఒక్కసారైనా సింగరేణికి రివ్యూ చేసిందా? హోమ్ మినిస్టర్ గారు శాంతి భద్రతల మీద ఎప్పుడైనా రివ్యూ చేసిందా? మణిపూర్లో ఏం జరుగుతున్నది? బండి సంజయ్ గారు అక్కడ వెళ్ళి చూడొచ్చు కదా. అమిత్ షా గారంటే ఎలక్షన్ ప్రచారం ఉన్నాడు, మోడీ గారంటే విదేశాలలో చాలా బిజీగా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ గారు సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడ రివ్యూ చేసుకుంటే బాగుంటుంది కదా. మూసి కట్టొద్దు చెప్తున్నా, వాళ్ళ ప్లాన్ ఏంటంటే మూసి కట్టొద్దు, ఏం పని చేయొద్దు, రుణమాఫీ చేసినది చెప్పారు, వాళ్ళు చేయలేదంటారు. 22 లక్షల మంది 18,000 కోట్లు తీసుకున్నారు. మీరందరూ సాక్ష్యమే కదా. మీ అందరు కూడా గ్యాస్ 500 రూపాయలకి వస్తుందా ప్రెస్ రిపోర్టర్లకు?